ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రియమైన వారులారా, మీరు ప్రతిరోజు ప్రార్థిస్తున్నారా? ఎంత సమయం ప్రార్థిస్తున్నారు? దేని కొరకు ప్రార్థిస్తున్నారు? అసలు ప్రార్థిస్తున్నారా లేరా? ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. దేవుడు మన దగ్గర ఆశించేది ఆయనతో మాట్లాడడం. ప్రార్థన ద్వారా అనేకులు శూర కార్యాలు జరిగించారు. ప్రార్థన చాలా శక్తివంతమైనది. దానియేలు రోజుకు 3 మారు యెరూషలేము కొరకు ప్రార్థించారు. సింహాల బోనులో పడవేసినప్పుడు ప్రార్థన ద్వారా సింహాల నోళ్లను దేవుడు మూసివేశాడు. యెహోషువ ప్రార్థించగా దేవుడు సూర్య చంద్రులను ఆపివేశాడు. సంఘం ప్రార్థించగా చెరసాలలో బ్రద్దలాయెను. ఈరోజు నీవు ప్రార్థన చేస్తుండగా దేవుడు నీ ద్వారా బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. మనము చివరి దినములలో ఉన్నాం. దేవుని రాకడ సమీపముగా ఉన్నది. కావున పాపము అనే శోధనలో పడిపోకుండా సాతాను వేసే తంత్రములను ముందుగానే గుర్తించి ప్రార్థన చేయడం ద్వారా సాతాను కార్యాలు అన్ని లయం చేసిన వారవుతాము. పక్షికి ఎగరడానికి 2 రెక్కలు ఎలాగూ అవసరమో, ప్రతి క్రైస్తవునికి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ప్రార్థన, వాక్యం అనే ఈ 2 రెక్కలను మనం కలిగి ఉండాలి. ఈ రోజే ప్రార్థించడానికి మీ జీవితం